హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో సోడా పొడిని మన గార్డెన్లో మొక్కలకి ఎలా ఉపయోగించాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను. ఇక్కడ ఈ వీడియోలో నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. అంటే సోడా పొడిని ఎలా ఉపయోగిస్తే మొక్కలో ఎక్కువ పూలు వస్తుంది, కాయలు ఎక్కువ అవుతుంది, దీని గురించి కూడా నేను ఈ వీడియోలో సరికొత్త టిప్స్తో సహా చెప్తున్నాను. ఎందుకంటే సరికొత్తగా ఎందుకంటున్నానంటే, ఇంతకన్నా ముందు కూడా సోడా పొడి గురించి బోలెడ్ వీడియోలు మీరు చూసి ఉంటారు, నేను కూడా చేశాను. కానీ మన అనుభవం పెరిగిన కొద్దీ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కదా, అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన ఇంట్లో అందరింట్లో సాధారణంగా ఉండేది బేకింగ్ సోడా ఉంటుంది. ఇక్కడ బేకింగ్ సోడా అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బేకింగ్ పౌడర్ కూడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. దయచేసి బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి డిఫరెన్స్ తెలుసుకోండి. బేకింగ్ సోడా అనేది సోడియం బైకార్బోనేట్ అని చెప్తారు దీనికి. ఇది కరెక్ట్గా మీరు చూసుకొని తెచ్చుకోండి, ఓకేనా. ఇది తెచ్చుకున్న తర్వాతనే మనం దీన్ని మొక్కలకి ఎలా వాడాలి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ తెచ్చుకునేటప్పుడే మనం కన్ఫ్యూజ్గా ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు గార్డెన్ పెంచుకునే వాళ్ళకి చాలా ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, ఒకటి ఫంగస్ కానీ, లేకపోతే వేరే మొక్కలు సరిగా పూలు రాకపోవడము, ఇంకా వైరస్ రావడము, ఇటువంటిదన్నీ సమస్యలు బోలెడు ఉంటాయి. వీటన్నిటికీ మనం బేకింగ్ సోడాతో చెక్ పెట్టవచ్చు. అంటే చిన్న చిన్న టిప్స్తో వేరేగా చేయాలి. ఇక్కడ నేను కొన్ని యూసెస్ చెప్తాను, ఈ సోడా పొడిని ఎలా ఉపయోగించాలని. ఎక్కువ మటుకు మనకి ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, ఈ మనకు యాఫిడ్స్ కనిపిస్తూ ఉంటుంది. యాఫిడ్స్ వచ్చిందంటే ఒకసారి వచ్చే మొక్కలు మొత్తం పాడు చేసేదాకా వదలదు, అది మీ అందరికీ అనుభవమే. తర్వాత నెక్స్ట్ కనిపించే పెద్ద సమస్య ఏంటంటే ఈ పౌడర్ మిల్డ్యూ. ఇది మనం ఈ బీరకాయ కానీ, సోరకాయ కానీ, దొండ కానీ ఇటువంటి మొక్కలకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చిందంటే ఆ మొక్క పాడైపోతుంది. తర్వాత గులాబీలో ఈ ఫంగస్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకుల మీద అంతా నల్ల మచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన ఫంగస్. తర్వాత ఈ గాడ్స్ అంటే మన తీగ జాతుల్లో ఆకులుగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇట్లా కలరు ఒక రాగి కలర్ లేకపోతే గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నిటికీ మనం సోడా పొడితో ఉపయోగించుకోవచ్చు. ఎట్లాగంటే, 1 లీటర్ వాటర్ తీసుకొని ఒక 2-3 చెంచా సోడా పొడి వేసి, కొంచెం దానికి ఆయిల్ వేసి, కొంచెం సోడా మన డిటర్జెంట్ పౌడర్ వేసి మిక్స్ చేసి దాన్ని స్ప్రే చేస్తూ ఉంటే మనకి ఇవన్నీ తగ్గిపోతుంది, ఓకేనా. తర్వాత ఇంకో సమస్య, ఒక నా సబ్స్క్రైబర్ అడిగారు, అక్క ఇటువంటి పురుగులు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, శంకు పురుగులు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, దీనికి ఏం చేయొచ్చు అన్నారు. ఫ్రెండ్స్, ఇది ఎక్కువ మీకు ఎక్కడ కనిపిస్తుందో దానిపైన మీరు అంటే ఆ మొక్క దగ్గర కొంచెం స్ప్రింకిల్ చేయండి. అంటే దాన్ని చిలకరించండి, పౌడర్ని డైరెక్ట్గా వేయండి. మొక్కలకి ఏం హాని చేయదు, నో ప్రాబ్లం, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇంకో సమస్య ఎక్కడొస్తుందంటే, ఈ ఆకుకూరలకి ఎక్కువ మటుకు ఇది తినేసిపోతూ ఉంటాయి పురుగులు. చాలామంది ఇక్కడ కూడా పొరపాటు చేస్తారు. ఏంటంటే ఈ క్యాటర్పిల్లర్ అనుకుంటారు. సో ఫ్రెండ్స్, అది కాదండి. ఇది ఒక రకమైన పురుగు. ఇది వచ్చిందంటే మొత్తం ఆకులన్నీ తినేస్తూ ఉంటాయి. అది పోదు, ఎక్కువ మటుకు అనిపిస్తుంటుంది. దీనికి కూడా మనం ఈ సోడా పొడిని ఆకుల మీద చిలకరించవచ్చు. లేదు అంటే వేప నూనెని కూడా స్ప్రే చేయొచ్చు. లేదు అంటే సోడా పొడి, ఇందాక నేను చెప్పాను కదా సోడా సొల్యూషన్, దాన్ని కూడా మనం ఆకుల మీద వారానికి 2-3 సార్లు స్ప్రే చేస్తూ ఉండడం వల్ల ఆకులు తినకుండా ఉంటుంది. ఇవన్నీ ఆర్గానిక్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం మెయిన్గా ఉపయోగించుకోవచ్చు అంటే ఇండోర్ ప్లాంట్స్. చాలామంది ఈరోజు రేపు ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆకులన్నీ డల్గా ఉంటుంది, లేకపోతే ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది మట్టి దగ్గర. దీనికి మనం ఈ సోడా పొడి నుంచి ఉపయోగించి దాని నుంచి మనం కాస్త రిలీఫ్ పొందవచ్చు. ఏంటంటే 1 లీటర్ వాటర్లో 3-4 చెంచా సోడా పొడి వేయండి, మిక్స్ చేయండి. ఆ నీళ్ళలో ఒక ఏదైనా మెత్తటి బట్ట తీసుకొని, కాటన్ బట్ట తీసుకొని ఆకులన్నీ తుడవండి. లేదు మన ఇంట్లో ఎక్కువ ఆకులు ఉన్నాయి, ఎక్కువ మొక్కలు ఉన్నాయి, ఏం చేయొచ్చు అంటే స్ప్రే చేయండి, నో ప్రాబ్లం, ఓకేనా. ఆకుల కింద, ఆకుల పై బాగా మొత్తం స్ప్రే చేస్తే మీకు వాసన నుంచి కూడా విముక్తి వస్తుంది. నెక్స్ట్ ఇంకెక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే,
ఈ మనం గార్డెన్లో టూల్స్ ఉపయోగిస్తూ ఉంటాం, రకరకాలుగా టూల్స్ ఉంటుంది మన దగ్గర. ప్రూనర్ కావచ్చు, లేకపోతే కత్తెర కావచ్చు, ఏదైనా ఉంటుంది కదా. వీటికి ఏం చేయొచ్చు అంటే ఈ సోడా పొడి వాటర్తో దీన్ని మంచిగా తుడిసి, అంటే ఒక అరగంట నానబెట్టండి, అంటే కాస్త తుప్పు పట్టి ఉంటే. తర్వాత మంచి క్లీన్గా ఒక క్లాత్ తీసుకొని తుడిచి మనం ఒక డ్రై ప్లేస్లో దాన్ని ఉంచుకుంటే తుప్పు పట్టకుండా ఉంటుంది, మొక్కలకి కట్ చేసినప్పుడు చావకుండా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడ అంటే ఇది మన అపార్ట్మెంట్ కానీ లేకపోతే చిన్న చిన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మనం అందరం కంపోస్ట్ చేసుకోవడం గురించి బాగా తెలుసుకున్నాం కాబట్టి కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాం. పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసన వస్తూ ఉంటుంది. దాని దగ్గర కాదు కదా, అది బయట పెడితే మా లోపల ఇంట్లో మగవాళ్ళు కూడా తిడుతూ ఉంటారు, ఏదో వాసన వస్తుంది అని. దీన్ని కాపాడుకోవటానికి ఏంటంటే ఈ కంపోస్ట్ తయారు చేసే దాని మీద కొంచెం మనం ఈ సోడా పొడి జల్లుతూ ఉంటే మీకు ఆ వాసన రాకుండా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడ బెస్ట్ యూజ్ చేయొచ్చు అంటే కొన్ని ఫ్రూట్స్ పుల్లగా ఉంటుంది. ఇది మన ఇది కావచ్చు, ఇది మోసంబి కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, లేకపోతే ద్రాక్ష పళ్ళు కావచ్చు. ఇవన్నీ ఏం చేసినా కూడా పుల్లగా ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతుంటే అక్క పుల్లగా వస్తుంది ఏమైనా చేయొచ్చు అంటే, ఫ్రెండ్స్ దీనికి మనం కొద్దిగా నీళ్ళలో మిక్స్ చేసి స్ప్రే చేస్తూ, అంటే చిన్న చిన్న పిందెలు ఉన్నప్పుడు స్ప్రే చేయడం కానీ మట్టిలో వేయడం కానీ చేస్తూ ఉంటే మీ ఫ్రూట్స్ తీయగా ఉంటుంది. ఈసారి ప్రయోగించి చూసి నాకు రిజల్ట్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ మెయిన్గా ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే, చాలామంది మన ఇంట్లో అందానికి ఏం చేస్తూ ఉంటామంటే ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్ పెట్టుకుంటూ ఉంటాం. ఒక 2 రోజులకి అది వాడిపోతూ ఉంటుంది. ఏం చేయొచ్చు అని కొంతమందికి డౌట్ రావచ్చు. దీనికి ఏంటంటే ఆ వాటర్లో మన నీళ్ళలో పెడతాం కదా, ఆ వాటర్లో 1-2 చెంచాలు సోడా పొడి వేసి మిక్స్ చేసి ఆ నీళ్ళలో పూలు పెట్టి చూడండి. ఈసారి మీకు ఒక వారం రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ నేల మీద మొక్కలు పెంచుకునే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీడ్స్. ఈ పనికిరాని మొక్కలన్నీ పుడుతూ ఉంటాయి. దీన్ని ఏం చేసినా పోదు అంటూ ఉంటారు కదా. అటువంటప్పుడు కాస్త సోడా పొడి ఎక్కువ తీసుకొని వారానికి 2-3 సార్లు దీని మీద వేస్తూ ఉంటే ఆ మొక్క చనిపోతుంది, అంటే కొన్ని రోజులకి చనిపోతుంది. కానీ మన పాట్స్లో ఉన్న మొక్కలకు మాత్రం వేయకండి. అక్కడ గడ్డి మొలిచింది కదా అని ఎక్కువ వేయకండి, మొక్కలు పాడైపోతుంది. ఇంకొకటి ఏంటంటే పూలు బ్రైట్గా రావట్లేదు. చాలామందికి ఏంటంటే పూలు అవుతూ ఉంటుంది కానీ అందం తగ్గుంది. గులాబీ పూల్లో కానీ ఈ కనకాంబరాలు కానీ పూలు రంగు తగ్గింది అనుకున్నప్పుడు అటువంటి మొక్కలకి మనం ఈ సోడా పొడిని వాటర్లో కలిపి మట్టిలో వేస్తూ ఉంటే, అంటే వారానికి నెలకు 1-2-3 సార్లు వేస్తూ ఉంటే ఆ పూలు బ్రైట్గా పూస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఈ వర్షాకాలంలో కానీ లేకపోతే ఎక్కువ నీళ్ళు వేస్తూ ఉంటాం కదా, అటువంటప్పుడు ఈ మట్టి మీద ఇలా నాచు పట్టి ఉంటుంది, అంటే ఒక రకమైన గ్రీన్ కలర్లో వస్తుంటుంది కదా. అటువంటి మట్టిలో కాస్త మట్టి లూజ్ చేసి దానికి మనం ఈ సోడా పొడి కలిపిన వాటర్ పోయడం కానీ లేకపోతే స్ప్రింకిల్ చేయడం కానీ చేస్తూ ఉంటే ఆ మొక్క చక్కగా పెరుగుతుంది, మొక్క పాడవదు. లేకపోతే అలాగే వదిలేసామంటే ఆక్సిజన్ అందాక మొక్క సరిగా పెరగదు. ఓకేనా. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలుగా అనిపిస్తుంది కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది, 100% వర్క్ అవుతుంది. ఏ సమస్య ఉందో చూసుకొని దాన్ని కరెక్ట్గా వేయండి. ఇప్పుడు సోడా పొడి వేయాలి అనుకున్నప్పుడు కొంచెం దాంట్లో వేసిన రిజల్ట్ రాదు, ఎక్కువ వేసినా మొక్కలు పాడైపోతుంది. అందుకే చూసుకొని వేయండి. దీనివల్ల మీ మొక్కల్లో చక్కగా పూలు అవుతుంది, పండ్లు అవుతుంది, పండ్లు కూడా తీయగా అవుతుంది, బోలెడ్ ఫంగస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ తగ్గిపోతుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించిందని కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి. బాయ్ బాయ్.